తెలంగాణ క్యాబినెట్ మొత్తం కూడా మీటింగ్ జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ సంబంధించి పార్టీల వారీగా రిజర్వేషన్ ఇచ్చుకోవాలన్నట్టుగా ఒక టాక్ వస్తా ఉంది. ఎట్లా చూస్తున్నారు? అరే రేవంత్ రెడ్డి, నువ్వు పార్టీల వారిగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఈ కథలు ఎన్ని పడినావు? ఎందుకు లెక్కలు తీసినావు? శాసనసభలో ఎందుకు పెట్టినావు బిల్లు? గవర్నర్ ఎందుకు పంపినావు? ఆడికెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి పంపినావు? ఎందుకంటే ఎందుకు ఎవరు మోసం చేస్తారండి? బీసీలు చైతన్యవంతులు, ఎస్సీలు చైతన్యవంతులు, బడుగు బలహీన వర్గాలను ఎన్ని రోజులు మోసం చేశారు రేవంత్ రెడ్డి? నీలాగా రియల్ ఎస్టేట్ చేసి ముఖ్యమంత్రి కాలేదు మేము గమనిస్తున్నాము. ఖచ్చితంగా నీ సంగతి ఏందో చెప్తాము. మాకు భిక్ష ఇస్తున్నావా? మీరు ఆ రోజు కామారెడ్డిలో ఏదైతే ప్రామిస్ చేసినావు బీసీలకు నెల లోపల మమ్మల్ని గెలిపిస్తే 42% ఇస్తామన్నావు. 2 సంవత్సరాలు అయింది ఇంతవరకు. ఇన్ని రోజులు డ్రామాలు ఆడి, ఢిల్లీలో ధర్నాలు పెట్టి, తోక సంఘాలు పెట్టుకొని ఆటలాడి, అదేవిధంగా ఆడికెళ్ళి అరే అసలు ప్రాసెస్ ఏముంది? నువ్వు అసలు ప్రాసెస్ ఏం చేయాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క అన్ని పార్టీల నాయకులను కొంతమంది కమిటెడ్ లీడర్ ప్రధానమంత్రి తీసుకుపోయి అక్కడ ఫోర్స్ చేస్తే ఇదివరకులో బీసీల యొక్క న్యాయం జరిగేది. కానీ రేవంత్ రెడ్డి కడుపులంతా ఇంకో రకంగా ఉంటుంది, పైన యాక్టింగ్. దానికి మామూలు కొంతమంది పెద్ద బీసీ అంట. ఎవరు పెద్ద బీసీ? వంటోళ్ళకు కొద్దిగా లేదు. దయచేసి రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నాను, చిత్తశుద్ధి ఉంటే నువ్వు చరిత్రలో గొప్ప ముఖ్యమంత్రి కావాలంటే నువ్వైతే ప్రామిస్ చేసినావో చట్టపరంగానే రిజర్వేషన్లు కావాలి. నీ భిక్ష మాకొద్దు. పార్టీ పరంగా ఎవరు అడిగిరండి? అవన్నీ ఎన్ని రోజులు మోసం చేస్తావు? యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నువ్వు ఏదో ప్రామిస్ చేసినావో ఆ ప్రామిస్ ప్రకారం నిలవడానికి కోరుతున్నాను.